సత్తనపల్లికి గుంటూరు వైపు నుంచి వచ్చేటప్పుడు అయితే మేబీ కనెక్టివిటీ అనేది ఇక్కడ ఇవ్వచ్చు, సత్తనపల్లి బైపాస్ కను సత్తనపల్లి ఊళ్ళోకి వెళ్ళడానికి. మరి ఇక్కడైతే పంట కాలంలో అవన్నీ ఉన్నాయి. బైపాస్ వర్క్ అయితే చాలా వరకు మట్టి వర్క్ చేశారు. మేబీ ఇక్కడైతే మనకి ఇవ్వచ్చు కనెక్టివిటీ అనేది. ప్రజెంట్ అయితే సత్తనపల్లి బైపాస్ వర్క్ అయితే ఈ విధంగా ఇక్కడ ఉంది. అటుపక్క కరెంటు పోల్స్ అవన్నీ షిఫ్టింగ్ చేసుకొని కరెంటు పోల్స్ వర్క్ చేస్తున్నారు. ఇక్కడ నేనైతే నా గెస్ అయితే నేను ఇక్కడైతే సత్తనపల్లి బైపాస్కి కనెక్టివిటీ ఇక్కడ ఇవ్వచ్చు అనుకుంటున్నాను. ఈ పాత రోడ్డు టర్నింగ్ ఇవన్నీ ఉంటుంది, ఇదంతా తీసేస్తారు మేబీ. ఇదైతే వాడుకలో ఉండకపోవచ్చు ఈ రోడ్డు, ఈ టర్నింగ్ వరకు. అక్కడే ఈ టర్నింగ్ దాటిన తర్వాత మనకి ప్రజెంట్ అయితే సత్తనపల్లి బైపాస్ కనెక్టివిటీ దగ్గర అయితే ఈ విధంగా ఉంది వర్క్. పరిస్థితులు అనుకూలించలేదు బైపాస్ వర్క్ చూపించడానికి. నెక్స్ట్ వీడియోలో మీకు అప్డేట్ ఇస్తాను. ప్రజెంట్ అయితే నలంద కాలేజ్ దాటిన తర్వాతకైతే ఈ విధంగా వర్క్ చేస్తుంది ఎప్పటిలాగే. పాత వీడియో పోయినసారి చూపించిన వీడియోలో ఏ విధంగా అయితే పూర్తిగా ఉంది. ముందుకి ఏ ఊర్లో ఎట్లా వర్క్ జరుగుతుందో చూద్దాం. ఈ విధంగా ఓవర్టేక్ చేసుకుంటూ వస్తారు. ఏం చేస్తారు పోయి అంత ఇదిగా. లెఫ్ట్ సైడ్ కనపడుతుంది అంతా కూడా కొర్రపాడే. కొర్రపాడు హై స్కూల్. ఇక్కడ ఏ విధంగా అనేది చేస్తారనేది చూడాలి. ప్రజెంట్ అయితే పెద్ద కట్టలాగుండి ఆ కట్ట మీద నుంచి తిరిగి వెళ్ళాల్సి వచ్చేది. మరి ఇప్పుడు ఆ కట్టని లెవెల్ చేస్తారా లేకపోతే ఏందనేది చూడాలి. మ్యాక్సిమం లెవెల్ చేసేటట్టే ఉన్నారు, అంత హైట్ లేకుండా. కరెంట్ పోల్స్ అవన్నీ కూడా దూరంగా జరిపేసేసారు. మేబీ ఫ్యూచర్లో ఇంక ఈ బస్ షెల్టర్ కూడా ఉండదు. ఇది సత్రం అంటారు, ఈ సత్రం ఇది కూడా ఉండదు, తీసేస్తారు. మన చెట్టు కూడా తీసేస్తున్నారు, చూడండి కట్ చేశారు. ఇక్కడైతే డౌన్కి అయితే ఇంతకుముందు అన్ని చెట్లు ఉండే కదా, అదంతా కూడా ఇచ్చేసేసారు. అటుపక్క ఇటుపక్క ఈ కట్టను తీసేసి దీని మీద నుంచి లెవెల్ చేస్తారని చూడండి. ఇక్కడైతే కొర్రపాడు కాలనీ ఉంది. ఆ కాలనీ దగ్గర బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేయాలి. దాని వరకు కూడా జరుగుతున్నాయి. ఈ విధంగా అనేది హైవే అంతా అవుతుంది రైట్. ఇది పాత బ్రిడ్జిని కూడా తీసేస్తారనుకుంటా, కొత్త బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. చూడవచ్చు పిల్లర్స్ అన్నీ లేపేసి కింద నుంచి గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వస్తుంది. ఇది పరిస్థితి. ప్రజెంట్ అయితే ఒక బ్రిడ్జ్ వర్క్ జరుగుతుంది. ఈ సిరిపురం రోడ్డు చాలా డేంజర్ స్పాట్. ఇది చాలా జాగ్రత్త రావాలా. సిరిపురం పాలడుగు రోడ్డు. ప్రజెంట్ అయితే ఈ విధంగా రైట్ సైడ్ వర్క్ అయితే ఒక లేయర్ 3 లేయర్స్ వరకు కంప్లీట్ చేసి ఇచ్చారు. నెక్స్ట్ డివైడర్ కట్టి తార్ రోడ్ వేయడం.
ఎంత డివైడర్ కడతారో చూడాలి. పాలాడు ఘాట్ రోడ్ దాటిన తర్వాత అయితే ఈ విధంగా పంట కాలం ఉంటే కాలం మీద బ్రిడ్జి కట్టుకుంటారు. ఇది కూడా ఆల్మోస్ట్ పూర్తి అవ్వచ్చు. ట్రాఫిక్ అయితే చాలా హెవీగా ఉంది. జంగంగుండ్లపాలెంలో అయితే డ్రైన్ వర్క్ జరిగింది. ఇక్కడ సర్వీస్ రోడ్ ఇస్తారనుకుంటారు వీళ్ళకి కూడా. డ్రైన్ వర్క్ అయితే చేశారు అటు ఇటు. అయితే ఈ విధంగా ఉంది. చాలా జాగ్రత్తగా వెళ్ళాలా. వర్క్ అయితే జరుగుతుంది. ఓవర్టేక్ చేసుకుంటా ఇక్కడ వెళ్తున్నారు చూడండి. ఆ ఎదురుగా లారీ వస్తారు. వచ్చే వాళ్ళకి ఇబ్బంది, చాలా ఇబ్బంది. అది చూసుకొని జాగ్రత్తగా ట్రావెల్ చేయండి. ఒక 2 నిమిషాలు లేట్ అయినా పర్లేదు. 2 నిమిషాలు కాదు, 1 గంట లేట్ అయినా పర్లేదు. జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడైతే పరిస్థితి ఈ విధంగా ఉంది. ఇక్కడైతే డ్రైన్ వర్క్ జరుగుతుంది. అంతా కింద నుంచి చేసుకుంటూ వస్తుంది. ప్రజెంట్ కరెంటు పోలు అవన్నీ ఉన్నాయి. అవన్నీ ఇంకా చిన్న చిన్న చేయలేదు. ప్రజెంట్ అయితే ఈ ఊళ్ళో ఏ ఇంప్రూవ్మెంట్స్ లేదు. ప్రజెంట్ ఈ ఊళ్ళో అయితే ఇంప్రూవ్మెంట్ లేదు. కరెంటు పోల్స్ అవన్నీ అదిగా ఉన్నాయి. ప్రాసెస్ వర్క్ ఏమైనా స్టార్ట్ చేస్తారేమో చూడాలి. మనకి ఇంక ఇది దాటిందంటే మేడుకొండూరు బైపాస్ స్టార్ట్ అవుతుంది. పాలెం దాటిన తర్వాత అయితే లెఫ్ట్ సైడ్ కొంచెం మట్టి వర్క్ చేశారు. రైట్ సైడ్ ఇంకా కిందకి అటంతా మట్టి వర్క్ చేయాలి. ప్రజెంట్ అయితే మేడుకొండూరు బైపాస్ పనులు కూడా జరుగుతున్నాయి. కొండవీటి వాగు ఇంకా చిన్న చిన్న పంట కాలువలు ఉంటే ఆ పంట కాలంలో కూడా బ్రిడ్జెస్ అనేవి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మేడుకొండూరు బైపాస్ అవన్నీ కూడా సత్తెనపల్లి బైపాస్ అవన్నీ ప్రస్తుతం కవర్ చేసే పరిస్థితి లేదు. కాబట్టి ప్రజెంట్ అయితే ఈ విధంగా వర్క్ చేశారు. రైట్ సైడ్ ఇక్కడ నుంచి మనకి డైవర్షన్ అవుతుంది. చూడవచ్చు దూరంగా మీరు కనబడుతున్నంతా కూడా ఇదే వర్క్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి బైపాస్ పనులు అయితే అక్కడ రైల్వే బ్రిడ్జ్ అవన్నీ ఉన్నాయి. అవన్నీ కన్స్ట్రక్ట్ అండర్ ప్రాసెస్లో ఉన్నాయి. అవి నెక్స్ట్ వీడియోలో మీకు ప్రతిదీ కవర్ చేస్తాను. అయితే కొండపూడి పేరచెర్ల NH 167 ఏజీ హైవే పనుల గురించి అయితే ఏప్రిల్ 7వ తారీఖు వరకు అయితే ఈ విధంగా అప్డేట్ ఉంది. ఇంకా కవర్ కానీ ఏమంటే నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను.